ఈ వీడియోలో ఈఎస్ఆర్‌కు సంబంధించినటువంటి బేసిక్ డీటెయిల్స్ ఎలా అప్లోడ్ చేయాలో తెలుసుకుందాం. మొదట నిధి సైట్ నందు యూజర్ ఐడి, పాస్వర్డ్ ఇచ్చి మీ యొక్క ఇండివిజువల్ ఈఎస్ఆర్ సైట్‌లోకి ఎంటర్ కావాల్సి ఉంటుంది. లాగిన్ అయిన తర్వాత వెల్కమ్, ఎంప్లాయీ నేమ్ అండ్ సిఎఫ్ఎంఎస్ ఐడి ఉంటుంది. తర్వాత ఈఎస్ఎస్ అండ్ ఈఎస్ఆర్ ఈ 2 టైల్స్ పైన మనకు పూర్తి అవగాహన కలిగి ఉండాలి. మొదట ఈఎస్ఆర్ 2.0ని క్లిక్ చేసిన వెంటనే అందులో ఆప్షన్ ఈఎస్ఆర్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత బేసిక్ డీటెయిల్స్ అనబడేటటువంటి మొదటి ఆప్షన్ కనబడుతుంది. ఈ మొదటి ఆప్షన్ని పూర్తిగా అప్లోడ్ చేసేదానికి ప్రయత్నం చేస్తాను. అంతకంటే ముందు ఇందులో మనం చేయవలసినటువంటి డేటా ఏముందో ఒకసారి చెక్ చేయాలి. ప్లీజ్ అప్డేట్ ఎనీ చేంజెస్ త్రూ ద ఈఎస్ఎస్ మాడ్యూల్. ఈఎస్ఎస్లో చేంజ్ చేస్తే కానీ ఇక్కడ ఉండేటటువంటి డీటెయిల్స్లో మార్పు రాదని ఈఎస్ఆర్ సైట్ వాళ్ళు డేటాని ఇచ్చి ఉన్నారు. మొదట పర్సనల్ డీటెయిల్స్ నందు ఎంప్లాయీ బేసిక్ డీటెయిల్స్ ఉంటాయి. ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ బేసిక్ డీటెయిల్స్లో ఏదైనా మార్పు ఉంటే వెంటనే ఈఎస్ఎస్ సైట్ నందు మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి బాధ్యత డీడీఓ గారి యొక్క అథెంటికేషన్ ద్వారానే సర్దుబాటు చేయడం జరుగుతుంది. కనుక దీన్ని మనం మెయింటైన్ చేయాలి అంటే ఒక నోట్బుక్ నందు ఏ కరెక్షన్ ఉందో రాసుకుంటూ రావాల్సి ఉంటుంది. తర్వాత ప్రజెంట్ పోస్ట్ అండ్ ఆఫీస్ డీటెయిల్స్, ఇది కూడా ఈఎస్ఎస్ మాడ్యూల్లో సింక్రనైజ్ అయిన తర్వాత మాత్రమే మీకు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్, ఈ ఎంప్లాయీ పర్సనల్ డీటెయిల్స్లో ఏ మార్పు రావాలన్నా ఈఎస్ఎస్ మాడ్యూల్లో డేటా కరెక్షన్ ఇస్తే కానీ మార్పు రాదు. ఎక్సెప్ట్ బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎంప్లాయీ లాగిన్లో మనము ఇండివిజువల్ లాగిన్లో మార్చలేం. డీడీఓ లాగిన్లో మాత్రమే డీడీఓ వారు మార్చగలిగేటటువంటి ఆప్షన్ ప్రస్తుతానికైతే ఉంది. అడ్రస్ డీటెయిల్స్ నందు పర్మనెంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వబడ్డాయి. ఇందులో ఏదైనా మార్పు ఉంటే కూడా మీరు కరెక్షన్ కోసం రాసుకోవాలి. తర్వాత ఈఎస్ఎస్ సైట్లో మార్పు చేయదలిచిన వారు ఆ డేటాను కరెక్ట్గా ఎంటర్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ కమ్యూనికేషన్ డీటెయిల్స్, డేటాను ఎంటర్ చేయాలి. మూడవ ఆప్షన్ ఫ్యామిలీ మెంబర్స్. ఈ ఫ్యామిలీ మెంబర్స్లో మన కుటుంబంలో ఉండేటటువంటి వ్యక్తుల యొక్క డీటెయిల్స్ అన్నీ ఉన్నాయా లేదా ఒకసారి చెక్ చేసుకుని, ఒకవేళ లేకపోతే ఈ కేవైసీ ద్వారా వారిని యాడ్ చేయవలసిందిగా కోరడమైనది. నామినేషన్ డీటెయిల్స్, నామినేషన్ అనేది అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి నామినేషన్ ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా ఈ కేవైసీ స్టేటస్ ద్వారానే ఇవ్వవలసి ఉంటుంది. అది ఎలానో విపులంగా చర్చిద్దాం. బేసిక్ డీటెయిల్స్ నందు చిట్ట చివరిది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్. ఈ మాడ్యూల్ ఎవరికి ఇప్పటి వరకు సింక్రనైజ్ కాలేదు కనుక మీ యొక్క అకాడమిక్ క్వాలిఫికేషన్ అండ్ ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి డేటా పూర్తిగా ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మరియు మీ అకాడమిక్ క్వాలిఫికేషన్, ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ సంబంధించినటువంటి సర్టిఫికేట్లను కూడా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. బేసిక్ డీటెయిల్స్ నందు మనం అప్లోడ్ చేయవలసినటువంటి డీటెయిల్స్ను ఇప్పుడు తెలుసుకున్నాం. తర్వాత హోమ్ బటన్ను క్లిక్ చేసి ఈఎస్ఎస్ టైల్ను క్లిక్ చేయాలి. ఇందులో రెండవ ఆప్షన్ అయినటువంటి అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ను క్లిక్ చేయాలి. ఇంటర్ఫేస్ ఈ విధంగా కనబడుతుంది. అప్డేట్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ దీన్ని క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఈ డేటా మొత్తం, ఇక్కడ కనబడుతున్నటువంటి డేటా మొత్తం మనం అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఎక్సెప్ట్ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్, అది వచ్చినప్పుడు బ్యాంక్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఎలానో చెబుతాను. మొదట పర్సనల్ ఐడీస్ లైక్ ఆధార్, పాన్, ఏబిజిఎల్ఐ, జీపీఎఫ్, ఈమెయిల్ అండ్ మొబైల్ నంబర్ ఎలా అప్డేట్ చేయాలో తెలుసుకుందాం. కంటిన్యూ క్లిక్. ఈఎస్ఎస్ మాడ్యూల్ నందు మీ యొక్క డీటెయిల్స్ ఇక్కడ ఆల్రెడీ మ్యాప్ చేయబడి ఉంటాయి. ఏదైనా సందేహాలు ఉన్నా, లేదు కరెక్షన్స్ ఉన్నా మీరు వెంటనే కరెక్షన్ చేసేదానికి అవకాశం ఇవ్వవలసి ఉంటుంది. నెంబర్ 1 ఆధార్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా. పాన్ డీటెయిల్స్లో ఏదైనా మార్పు ఉంటే ఎడిట్ అనే ఆప్షన్ క్లిక్ చేసి ఇక్కడ పాన్ యొక్క పిక్చర్ని అప్లోడ్ చేసి డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఏపీజీఎల్ఐ సంబంధించినటువంటి నంబర్ కరెక్ట్గా ఉందా. ఒకవేళ మార్పు ఉంటే ఏపీజీఎల్ఐ ఆఫీస్కి మనం రిక్వెస్ట్ పెట్టవలసి ఉంటుంది. రిక్వెస్ట్ ద్వారా ఈ నెంబర్ని మనం మార్పు చేయవలసి ఉంటుంది. తర్వాత జీపీఎఫ్ అండ్ ప్రాన్, జీపీఎఫ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ అండ్ ప్రాన్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇక్కడ ఉంటాయి. ఎడిటింగ్ ఈజ్ అలౌడ్ ఓన్లీ ఫర్ సిపిఎస్ అండ్ జెడ్పీపీఎఫ్ ఎంప్లాయీస్ అనబడేటటువంటి నోట్ను ఇవ్వడం జరిగింది. మీరు ఏదైనా ఎడిట్కి ఇవ్వాల్సి వస్తే దాన్ని క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ను ఇక్కడ ప్రొవైడ్ చేయాలి. దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ని ఇక్కడ ప్రొవైడ్ చేసి అప్లోడ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ ఈమెయిల్, ఇక్కడ ఈమెయిల్ డేటా ఆల్రెడీ సింక్రనైజ్ కాబడి ఉంది. మార్పు చేయవలనన్నా, లేదు కొత్త మెయిల్ ఇవ్వవలసి ఉన్నా మీరు ఎడిట్ ఆప్షన్ను క్లిక్ చేసి డేటాను ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ మొబైల్ నంబర్. బిఫోర్ అప్డేటింగ్ ద మొబైల్ నంబర్ యూ నీడ్ టు అథెంటికేట్ విత్ ఆధార్ త్రూ ఎడిట్ బటన్. కొత్త మొబైల్ నంబర్ ఇవ్వాలి అంటే ఎడిట్ బటన్ క్లిక్ చేసి
ఇక్కడ ఉండేటటువంటి చెక్ బాక్స్ని క్లిక్ చేసిన తర్వాత బయోమెట్రిక్ అథెంటికేషన్ లేదా ఆధార్ ఓటీపీ ద్వారా మీరు ఈ కేవైసీని పూర్తి చేయవలసి ఉంటుంది. బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇస్తే మీరు ఇక్కడ కనబడుతున్నటువంటి బయోమెట్రిక్ ఎక్స్టర్నల్ డివైసెస్ ద్వారా కన్ఫర్మ్ చేయవలసి ఉంటుంది. లేక ఆధార్ ఓటీపీ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేస్తే మీకు ఆల్రెడీ లింక్ చేయబడినటువంటి ఆధార్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మీ యొక్క డేటా ఇక్కడ డిస్ప్లే చేయబడుతుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత కన్ఫర్మ్ కాబడుతుంది. ఇక్కడ కనబడుతున్నటువంటి ఆధార్, పాన్, ఏపీజీఎల్ఐ, జీపీఎఫ్ ఆర్ ప్రాన్, ఈమెయిల్, మొబైల్ నంబర్ ఖచ్చితంగా ఎంప్లాయీ రూఢీ చేసుకున్న తర్వాత మాత్రమే అప్డేట్ చేయవలసి ఉంటుంది. ఒకసారి అప్డేట్ చేసిన తర్వాత డీడీఓ గారు అథెంటికేషన్ చేయడం జరుగుతుంది. తర్వాత పర్సనల్ డీటెయిల్స్ కంటిన్యూ క్లిక్ చేయాలి. ఈ పర్సనల్ డీటెయిల్స్ నందు రిలీజియన్, మ్యారిషల్ స్టేటస్, డిజేబిలిటీ, క్వాలిఫికేషన్ డీటెయిల్స్ ఇందులో ఉంటాయి. మొదట రిలీజియన్ని క్లిక్ చేసి ఆల్రెడీ మన డేటా ఇక్కడ ఇవ్వబడుతుంది. ఇందులో ఏదైనా మార్పు ఉంటే ఎడిట్ క్లిక్ చేసి దానికి సంబంధించినటువంటి సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇక్కడ కాస్ట్ సర్టిఫికేట్ను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అది డీడీఓ గారి యొక్క అథెంటికేషన్ కోసం క్యూకి పంపించబడుతుంది. అదేవిధంగా మ్యారిషల్ స్టేటస్కి సంబంధించి డేటా ఉంటుంది. అందులో మార్పు ఏమైనా కావాలని అంటే ఎడిట్ని క్లిక్ చేయాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ మ్యారేజ్ సర్టిఫికేట్ను ఇక్కడ అప్లోడ్ చేసి డేటాను సేవ్ చేయాలి. నెక్స్ట్ డిజేబిలిటీ ప్రస్తుతానికైతే డేటా సేవ్ చేయబడి ఉంటుంది. ఒకవేళ ఎడిట్కి ఇస్తే ఆ ఎడిట్కి సంబంధించినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డిజేబిలిటీ కేటగిరీస్ ఏదైతే ఉన్నాయో వాటిని సెలెక్ట్ చేసుకున్న తర్వాత డిజేబిలిటీ పర్సంటేజ్ని కూడా మనం సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత సదరన్ సర్టిఫికేట్ కానీ సపోర్టింగ్ డాక్యుమెంట్ గివన్ బై ద డాక్టర్ కానీ ఇక్కడ డేటాను ఇచ్చి సేవ్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ వన్, వెరీ ఇంపార్టెంట్ వన్, క్వాలిఫికేషన్ డీటెయిల్స్. ఈ క్వాలిఫికేషన్ డీటెయిల్స్లో ప్రతి ఎంప్లాయీ వారికి ఉండేటటువంటి క్వాలిఫికేషన్ బాగా గమనించాల్సిన విషయం, ఎస్ఆర్లో నోట్ చేయబడినటువంటి క్వాలిఫికేషన్స్ మాత్రమే. మీరు అడిషనల్ క్వాలిఫికేషన్ ఎన్ని చేసున్నా దట్ షుడ్ బి ఎంటర్డ్ ఇన్ ఎస్ఆర్ కంపల్సరీలీ. వాటిని మాత్రమే ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి యాడ్ను క్లిక్ చేస్తే రో ప్రకారం మీకు డేటా ఉంటుంది. ఆ డేటాలో ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ క్లిక్ చేసిన తర్వాత బిలో ఎస్ఎస్సి 10th క్లాస్, ఎస్ఎస్సి ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, బిఎడ్, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, ఎంఎడ్, టీటీసీ, పిహెచ్డి, ఎల్ఎల్బి, టెక్నికల్ కోర్సెస్, పీపీడీ, ఎంపీఈడి, యూజీడీ, పీఈడి, అదర్స్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఉంటాయి. వాటినందు మనం డేటాను సెలెక్ట్ చేసుకుని బోర్డ్, నేమ్ ఆఫ్ ద స్కూల్, లొకేషన్ ఆఫ్ ద స్కూల్ అండ్ కాలేజ్, పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, మంత్ అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్, డేట్ ఆఫ్ హైరింగ్, ఫైల్ అప్లోడ్ ఖచ్చితంగా డేటాని అప్లోడ్ చేయవలసి ఉంటుంది. ఈ అప్లోడ్ అనేది 200 కేబీల వరకు అలౌ చేయబడతాయి. కానీ ఇంకా పెంచేటటువంటి అవకాశం ఉంది కనుక 200 నుంచి 500 కేబీల వరకు మీరు డేటాని అప్లోడ్ చేయవచ్చు. ఫైల్ వ్యూ ఇక్కడ ఐ సింబల్ వస్తుంది. ఐ సింబల్ను క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసినటువంటి డేటా కూడా అక్కడ కనబడుతుంది. అన్నీ అప్లోడ్ చేసిన తర్వాత డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. తర్వాత అడ్రస్ డీటెయిల్స్, పర్మనెంట్ అండ్ కమ్యూనికేషన్. పర్మనెంట్ డీటెయిల్స్ ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ డీటెయిల్స్లో ఏదైనా మార్పు ఉంటే మీరు ఎడిట్ ఆప్షన్ క్లిక్ చేసి ఆ ఎడిట్ ఆప్షన్కి సపోర్టింగ్ డాక్యుమెంట్ అయినటువంటి ఆధార్ కార్డును ఖచ్చితంగా మీరు ఇవ్వాల్సి ఉంటుంది. ఇచ్చిన తర్వాత ఐ సింబల్ను క్లిక్ చేస్తే మీరు అప్లోడ్ చేసినటువంటి డాక్యుమెంట్ని మీరు చూడవచ్చు. తర్వాత డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ కమ్యూనికేషన్ అడ్రస్ సేమ్ యాజ్ పర్మనెంట్ అడ్రస్ అనబడేటటువంటి డేటా అనగా ఎడిట్ ఆప్షన్ ఇచ్చిన తర్వాత ఈ డేటా అన్ఫ్రీజ్ చేయబడుతుంది, హైలైట్ అవుతుంది. ఒకవేళ ఎస్ అని ఇస్తే పర్మనెంట్ అడ్రస్, కమ్యూనికేషన్ అడ్రస్ రెండింటిగా సేమ్ డేటా తీసుకుంటుంది. ఒకవేళ నో అనిస్తే మాన్యువల్గా మీరు ఎంటర్ చేసి దానికి సంబంధించినటువంటి అడ్రస్ ప్రూఫ్ని ఇక్కడ అప్లోడ్ చేసి డేటాను సబ్మిట్ చేయవలసి ఉంటుంది. తర్వాత బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్. ఎంప్లాయీ బ్యాంక్ డీటెయిల్స్ టు బి అప్డేటెడ్ డైరెక్ట్లీ ఇన్ CFMS పోర్టల్ బై DDO. యూజర్ మాన్యువల్ ఫర్ బ్యాంక్ అకౌంట్ అప్డేట్ అవైలబుల్ ఇన్ CFMS పోర్టల్ హోమ్ పేజ్. ఖచ్చితంగా DDO గారే మన యొక్క ఎడిటబుల్ ఆర్ న్యూ బ్యాంక్ అకౌంట్ను యాడ్ చేయాలంటే దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ను కంటిన్యూ చేస్తారు. ఇది SOP. ఇక్కడ క్లిక్ చేస్తే దీనికి సంబంధించినటువంటి యూజర్ మాన్యువల్ డౌన్లోడ్ అవుతుంది. ఇది DDO గారి బాధ్యత. తర్వాత ఫ్యామిలీ డీటెయిల్స్. ఫ్యామిలీలో ఎంతమంది అయితే కుటుంబ సభ్యులు ఉన్నారో వారి యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ స్పెసిఫై చేసినటువంటి హెడ్డింగ్స్ ద్వారా ఇవ్వాల్సి ఉంటుంది. స్పౌస్ డీటెయిల్స్, చిల్డ్రన్ డీటెయిల్స్, ఫాదర్ డీటెయిల్స్, మదర్ డీటెయిల్స్, బ్రదర్ డీటెయిల్స్, సిస్టర్ డీటెయిల్స్, యాడ్ విడోడ్ డాటర్ ఇన్ లా డీటెయిల్స్, యాడ్ చిల్డ్రన్ ఆఫ్ ప్రీ డిసీజ్డ్ సన్స్ డీటెయిల్స్. ఈ కేటగిరీలకు సంబంధించినటువంటి వ్యక్తుల యొక్క డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. ప్రస్తుతానికైతే స్పౌస్ డీటెయిల్స్ నేను ఇచ్చి ఉన్నాను. ఇప్పుడు
లైవ్లో చిల్డ్రన్ డీటెయిల్ ఒకరిది ఇస్తాను. యాడ్ చిల్డ్రన్ డీటెయిల్స్ క్లిక్ చేసిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన వెంటనే ఆధార్ నంబర్ అడుగుతుంది. ఈ కేవైసీ బ్లూలో ఉన్నటువంటి మార్క్ గ్రీన్ మార్క్ అవుతుంది. ప్లే కన్సెంట్ అనబడేటటువంటి డేటాని మనం చెక్ బాక్స్ ద్వారా క్లియర్ చేసి ఆధార్ ఓటీపీని జనరేట్ చేయాలి. జనరేట్ అనబడేటటువంటి బటన్ క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ మొబైల్ నంబర్కు వెళ్తుంది. అథెంటికేషన్ సక్సెస్ఫుల్. కింద కనబడుతున్నటువంటి కన్ఫర్మ్ బటన్ని క్లిక్ చేయాలి. ఆర్ యూ షూర్ వాంట్ టు కన్ఫర్మ్? ఎస్. క్లిక్ చేసిన తర్వాత డీటెయిల్స్ను ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఇందులో రిలేషన్, డిఓబి డాక్యుమెంట్ టైప్, డిఓబి ప్రూఫ్ కోసం సర్టిఫికేట్ను అప్లోడ్ చేయాలి. మొబైల్ నంబర్, ఫాదర్ నేమ్, బ్లడ్ గ్రూప్, డిజేబిలిటీ, గార్డియన్ నేమ్. డేటాను సేవ్ చేస్తాను. డేటాను సేవ్ చేసిన తర్వాత డేటా కంప్లీట్ చేయబడింది. వ్యూ అండ్ అప్డేట్కి సంబంధించినటువంటి డేటా ఇక్కడ గ్రీన్లో కనబడుతుంది. పెండింగ్ అంటే డిడిఓ గారి దగ్గర నుండి పెండింగ్ ఫర్ అథెంటికేషన్ అనబడేటటువంటి డేటా చూపుతుంది. మనం డేటాని మళ్ళీ ఇవ్వాలంటే ఈ డేటాని డిలీట్ చేసి లేదా అప్డేట్ చేసి డేటాని కరెక్షన్ చేయవచ్చు. ఈ విధంగా ఇక్కడ కనబడుతున్నటువంటి అన్ని కేటగిరీకి సంబంధించినటువంటి మీకు వర్తించేటటువంటి వ్యక్తుల యొక్క డేటాను అప్లోడ్ చేయవలసి ఉంటుంది. తర్వాత నామినీ డీటెయిల్స్ కంటిన్యూ క్లిక్ చేయాలి. వ్యూ డీటెయిల్స్, ఇంతవరకు ఏ నామినీ డీటెయిల్స్ ఇవ్వలేదు. యాడ్ అప్డేట్ డీటెయిల్స్, ప్రివ్యూ, ఫార్వర్డ్ డీటెయిల్స్. ముందు యాడ్ అప్డేట్ డీటెయిల్స్ క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత నామినీ టైప్ సిపిఎస్, రిలేషన్, స్పౌస్, ఫ్యామిలీ డీటెయిల్స్ పూర్తిగా ఇచ్చిన తర్వాత మాత్రమే దీన్ని సెలెక్ట్ చేయాలని సజెస్ట్ చేస్తాను. ఫ్యామిలీ డీటెయిల్స్లో అందరి నేమ్స్ ఇచ్చిన తర్వాత వారి యొక్క డీటెయిల్స్ ఇందులో కనబడతాయి. అంటే డిడిఓ గారు అథెంటికేషన్ చేసిన తర్వాత మాత్రమే ఈ డీటెయిల్స్ ఇందులో కనబడతాయి. నామినీ డీటెయిల్స్ ఇవ్వాల్సిందిగా కోరడం అనేది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని చెక్ చేసిన తర్వాత షేర్ 100% ఇచ్చి డేటాను సేవ్ చేస్తాను. యాడ్ అప్ టు రిటైర్మెంట్ గ్రాట్యుటీ స్పౌస్ 100%. ఒకవేళ నామినీకి సంబంధించి ఈ గ్రాట్యుటీకి సంబంధించినటువంటి డీటెయిల్స్లో ఇంకొక ఎవరినైనా నామినీని యాడ్ చేయాలంటే ఎస్ క్లిక్ చేసి ఆ నామినీకి సంబంధించినటువంటి డీటెయిల్స్. ఇక్కడ స్పౌస్కి సంబంధించిన డేటా ఉంది. అందులో మీరు స్పౌస్కి సంబంధించిన షేర్ ఎంతో ఇక్కడ స్పెసిఫై చేసి తర్వాత యాడ్ బటన్ క్లిక్ చేసి ఈ డేటా అంతా ఇచ్చిన తర్వాత యాడ్ బటన్ క్లిక్ చేసి ఇంకొక రోలో మీకు మీ బంధువులకు సంబంధించినటువంటి మీ బ్లడ్ రిలేషన్కి సంబంధించిన వ్యక్తులకు డేటాను షేర్ చేయవచ్చు. తర్వాత డేటాను సేవ్ చేయాలి. నేను నో అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని డేటాను సేవ్ చేస్తాను. యాడ్ అప్ టు ఈఎల్ ఎన్కాష్మెంట్ స్పౌస్ 100% సేవ్. ఈ విధంగా అన్ని డీటెయిల్స్ ఏపీజీఎల్ఐ కానివ్వండి, జిఏఎస్ కానివ్వండి, ఈడబ్ల్యూఎఫ్ కానివ్వండి డీటెయిల్స్ మొత్తం ఇచ్చి డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. తర్వాత మనం తెలుసుకోవాల్సిన విషయం, ఏపీజీఎల్ఐ నామినేషన్కి సంబంధించినటువంటి డేటా ఇచ్చేటప్పుడు డేటా ఎడిటబుల్ కాదు. కారణం ఏపీజీఎల్ఐ బాండ్ నామినేషన్తోనే జనరేట్ చేయబడుతుంది కాబట్టి మనం కొత్తగా నామినేషన్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. తర్వాత మనం నామినేట్ చేయబడినటువంటి నామినీ యొక్క డీటెయిల్స్ ఇందులో కనబడతాయి. ఆ కేటగిరీలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కూడా ఇందులో ఉంటాయి ఎక్సెప్ట్ ఏపీజీఎల్ఐ. తర్వాత దీనికి సంబంధించినటువంటి విట్నెస్ కావాల్సి ఉంటుంది. ఎంప్లాయీ కేటగిరీ గవర్నమెంట్ ఎంప్లాయీ అదర్స్ ఫస్ట్ విట్నెస్ కింద, అదేవిధంగా సెకండ్ విట్నెస్ కింద ఎంప్లాయీ కేటగిరీ వారి యొక్క డీటెయిల్స్ను ఇక్కడ ఇచ్చి డేటాను సేవ్ చేయవలసి ఉంటుంది. ఖచ్చితంగా ఇద్దరు విట్నెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అన్ని కేటగిరీలకు సంబంధించినటువంటి పర్సనల్ ఇన్ఫర్మేషన్ నందు డేటా ఇచ్చిన తర్వాత మనం ఈఎస్ఎస్ సైట్ నుండి డిడిఓ గారి యొక్క అథెంటికేషన్ కోసం డేటా వేచి ఉంటుంది. డిడిఓ గారు అథెంటికేట్ చేసిన వెంటనే ఆ డేటా అంతా ఈఎస్ఆర్ సైట్ నందు బేసిక్ డీటెయిల్స్ కింద డేటా చూపుతుంది. వాటిలో కూడా మళ్ళీ కరెక్షన్ ఉంటే వెంటనే కరెక్షన్ కోసం ఎడిట్ చేయగలరు. ఈ విధంగా బేసిక్ డీటెయిల్కి సంబంధించినటువంటి డేటాని ఎంటర్ చేయవచ్చు. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోల కోసం ఎంపీపీఎస్ బైరెడ్డిపల్లి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. స్క్రీన్లో కనబడుతున్నటువంటి వాట్సాప్ నెంబర్ను మీ యొక్క వాట్సాప్ గ్రూప్లలో చేర్చండి. నోటిఫికేషన్ లేకుండానే మీకు
మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోలు చేరుటకు ఇవి సహాయపడుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.